చంద్రబాబు నాయుడు నిన్న తాండాపల్లి గూడెంలో జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించాడు, అందుకోసం మేము పొత్తుతో వస్తున్నామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? పొత్తుతో అంటే నీకు మగవాడివి కదా, నువ్వు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నావు, 45 సంవత్సరాల వయసు గల జగన్తో పోరాడుతున్నావు. సింగిల్గా పోటీ చేసుకొని సింగిల్గా రావడం అనేది నువ్వు నీ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏ రోజన్నా సింగిల్గా వచ్చావా? ఏ రోజన్నా సింగిల్గా వచ్చావా? రాలా ఇంతవరకు. అంటే నీకు భయం ఉన్నట్టేగా, మనసులో ట్రిప్పుకు నీకు భయం ఉన్నట్టేగా. సరే, ఇంకొకటి, ఆ పథకాలు తెస్తాను ఈ పథకాలు తెస్తానని చెప్పేసి చెప్తున్నావు. ఏ పథకాలు నీ స్వతహాగా నువ్వు చేసావు? కొన్ని రోజులు ఏమో జగన్ చేసిన మా వాలంటీర్ల వ్యవస్థ గురించి తిడతావు, పవన్ కళ్యాణ్ గారి చేత తిట్టిస్తావు, వాళ్ళ చేత తిట్టిస్తావు. నీ స్వతహాగా నీ మైండ్లో ఉన్నదంటూ ఏదన్నా చేసుకుంటూ వచ్చావా? మళ్ళీ అదే పేర్లు మార్చేసి అదే చెప్పుకుంటూ వస్తున్నావు. నువ్వు చేసింది ఏదన్నా ఉందంటే ఒక జన్మభూమి తప్ప ఇంకేమీ లేదు. కాసేపు మైక్రోసాఫ్ట్ నేనే కనిపెట్టానంటావు, కాసేపు సెల్లు నేనే కనిపెట్టానంటావు. అంటే పక్కనోడు ఏది చేసినా కానీ అది తీసుకొచ్చి కాపీలు పెడతావు. జగన్ అనేది నువ్వు విమర్శిస్తున్నావు, నీ అభిమాని అయిన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. పక్క రాష్ట్రాలు, ఒరిస్సా ఆర్పి పట్నాయక్, స్టాలిన్ తమిళనాడు, కేరళ, ఈ చుట్టుపక్కల ప్రాంత రాష్ట్రాలకు వెళ్ళి అడగండి. లాస్ట్కి కేసీఆర్ కూడా మెచ్చుకున్నాడంటే ఇంకా ఆలోచించు. నీ కేసీఆర్ నీ శిష్యుడేగా. కేసీఆర్ కూడా నీ జగన్ని మెచ్చుకున్నాడు అంటే, పరిపాలన విధానంలో మెచ్చుకున్నాడంటే జగన్ది ఏ విధంగా ఉంది ఏందని చెప్పేసి అది ఆలోచించు. ఏ గాడికి మంచి చేసేవాళ్ళని విమర్శించడము, నీకు తానా తందానని నీకు భజన చేసేవాడిని పొగడ్డించడం, నీకేం అంతే జుట్టు పట్టుకుంటూ అందకపోతే కాలు పట్టుకుంటూ. నీ లైఫ్లో బాగుపడ్డ వాళ్ళు ఎవరినన్నా చూపించు. నీ కొడుకు, నీ చెంచాగాలు తప్ప ఎవరన్నా బాగుపడిన వాళ్ళు చెప్పు. ముందు రైతులకు చేస్తున్నాడా లేదా? రైతులకి ఎంతవరకు? నేను ఒక రైతుని ఆ మాట అంటున్నాడు కదా, నేను చేసిన నా రాష్ట్రం అప్పుల పాలు చేశాడని. రాష్ట్రం అన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? తీసుకొచ్చి ఈయన ఇస్తుంది ఏంటి? ఆయన తింటల్లా, ఆయన కడుపు తింటల్లా, ఆయన పిల్లలకి పెట్టుకోవట్లా, ఆయన పిల్లలకి పెట్టుకోవట్లా, ఇంకోళ్ళకి పెట్టుకోవట్లా. జగన్ గారు ఆయన పెడుతుంది రైతులకి, మధ్యతరగతి కుటుంబాలకి. ఇంకా కొంతమంది అంటున్నారు చంద్రబాబు 40 సంవత్సరాలకి ఇది చేయడం, వాళ్ళకి ఇవ్వడం అవసరమా అని. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు అడిగిన క్వశ్చన్ అవి మనం అడిగినాం. ఇప్పుడు నిన్ను పాదయాత్రలో వచ్చి అడిగాడు, మీకేంటమ్మా ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి పాదయాత్రలో అడిగాడు. నువ్వు వచ్చి నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నాకు ప్రాబ్లం ఉందయ్యా, అందుకని చెప్పేసి నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఆయన ఇది ఆలోచించుకొని ఇది కరెక్టు, ఇది ఇలా ఇవ్వాలనుకొని ఆయన ఇస్తున్నాడు తప్ప ఆయన స్వతహాగా ఆయన తింటాలి. ఆయన తినాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఈయన 2 ఎకరాలు రాజశేఖర రెడ్డి ఒక టైం రాజశేఖర రెడ్డి గారు 2 ఎకరాలు ఆయన ఉన్నప్పుడు బస్సుకు ఛార్జీలు పెడితే వచ్చి తిరిగిన అతను చంద్రబాబు గారు. అలాంటిది నీకు ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయి? నువ్వు ఎవరిని చేసి ఇలా ఆస్తి సంపాదించావు? జగన్ గారు పుట్టుకతోటి కోటీశ్వరుడు, ఆయనకు తినాలని ఆశ లేదు. ఆయన పెట్టాల్సింది మా నాన్నగారు ఎలా పెట్టారు అంతకు మించి నేను పెట్టాలి, అందుకోసమని జనాలకు పెడుతున్నాడు. ఆయన తింటల్లా. మరి ఎవరు గ్రేటు? పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేదని. అప్పుల పాలు నువ్వేమన్నా అప్పుల పాలు చేయకుండా ఉన్నావా? నిర్మలా సీతారామన్ ఏమని చెప్పిందిగా, జగన్ హయాంలో ఎంత అప్పులు చేశాడు, చంద్రబాబు హయాంలో ఎంత అప్పులు చేశాడు. ఆయన తీసుకొచ్చి అమరావతి రాజధాని అది మన పోలవరం ప్రాజెక్టుకి తీసుకెళ్ళాడు. జయము చంద్రన్న భజన చేయించుకోవడానికి అన్ని కోట్లు అవసరమా? ఇక్కడ స్తూపం పెట్టాడు వారధి దగ్గర, అవసరమా మనకు అది? అదేదో పేదలకు పెంచుకుంటే పేదలు బ్రతుకుతారుగా. మరి అది అభివృద్ధి అంటారా? ఇలా డబ్బులు ప్రభుత్వ భూమి డబ్బులు వేస్ట్ చేయడం ఏది కరెక్ట్ అంటారు? మీరు చెప్పండి. చెప్తుంది, నేను ఒక రైతుని కాబట్టి నేను రైతు ద్వారాగా నేను చెప్తున్నాను. అది ఇంత డబ్బు వేస్ట్ చేయని అవసరం లేదు. ప్రజలకు పెట్టు, నువ్వు తినకుండా ప్రజలకు పెట్టు. నీ హయాంలో బాగుపడింది ఎవరు? జగన్ హయాంలో బాగుపడింది ఎవరు? జనాలు తింటున్నారా, జగన్ నొక్కుతున్నాడా? ఇంతకుముందు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి పోవాలని, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పోవాలంటే ముందు లంచం. ఇప్పుడు లంచాలు ఎక్కడ ఉన్నాయా? డైరెక్ట్ సచివాలయానికి పోతున్నాం, అర్జీలు పెట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాయి, మనకు పథకాలు వచ్చేస్తున్నాయి. ఇంకెవరికి రేటు? 199%, 99 కాదు, 100% రాంగ్. అది నేను మెగా ఫ్యామిలీ అభిమానిగా, చిరంజీవి అంటే పిచ్చి అభిమానిగా ఇది అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారిని అంత అవి చూస్తాను. రాజకీయంగా ఆయన స్వతహాగా ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన పార్టీని ఆయన మూసుకోమనండి. ఆయన పార్టీని ఆయన జనాలను తీసుకునే విధానానికి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కరెక్ట్ అవుతుంది. అంతేగాని నీకేముంది? ఇప్పుడు నీకు అభిమానులు ఉన్నారు, నువ్వు పోయి పోరాడు. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కొంతమంది చనిపోయారు, రాజమండ్రిలో కానీ
ఇక్కడ మన కందుకూరు సైడ్ కొంతమంది తొక్కిసలాట జరిగిపోయింది. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అడిగారా? అడగల. ఎందుకు అడగలేదు మరి? అదే చంద్రబాబు జగన్ గారి హయాంలో చిన్నది కుక్కపిల్ల చనిపోతే జగన్ హయాంలో కుక్కపిల్ల చనిపోయింది, ఇది చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఎగురుతాడు. అంత అవసరం ఏముండే? నీ జెండాని నువ్వు మోసుకో, నీ ప్రజల్లోకి తీసుకెళ్ళు. నీ పార్టీని నమ్ముకొని ఉన్న కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను కూడా దానికి బాధపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా అనకూడదు. అది ఆయన గురించి కూడా ఒక అభిమానిగా ఆయన పార్టీ నడిపించుకుంటే కొంచెం మంచిది. నీ చంద్రబాబు జెండా మోయాల్సిన అవసరం నీకేంటి? అలాంటప్పుడు పార్టీ పెట్టవకు, ఆయనకు సపోర్ట్ చేయి, చంద్రబాబుకి సపోర్ట్ చేయి. పార్టీ ఎందుకు పార్టీ విలీనం చేసుకో. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ని అదే పాతాళానికి తొక్కుతామని, దీన్ని మీరేమంటారు? సోనియా గాంధీ వల్లే కాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుతుంది? సోనియా గాంధీకి ఉచ్చబోపించుకొని వచ్చాడు. ఉండేవాడు జగను అనుకున్నాడే నేను ప్రజలకు పెట్టాలనుకున్నాడంటే అది ఎంతవరకైనా పోతాడు. 80 సంవత్సరాలు 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కాంగ్రెస్ని పాతాళంలోకి దొక్కేశాడు. మరి ఈయన పవన్ కళ్యాణ్ జగన్ని తొక్కే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? భయపడ్డా జగన్. ఆయన కావాల్సింది చెప్పాడు ఒకటే, మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలి, అంతవరకు నాకు ఆ గుండెలో నాకు అది ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు. వచ్చే ఎలక్షన్లో మా కూటమే గెలిచిద్దని చంద్రబాబు అంటున్నారు. దీన్ని మీరేమో దాని గురించి ఒక రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పందులు గుంపులు వస్తాయి, సింహంగా వస్తుంది, చాలు అంతకంటే. ఇంకొకటి చెప్తున్నాను, జగన్ ఒకటే అన్నాడు, నా పరిపాలన చూసి నాకు ఒకటే అన్నాడు. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఇంతవరకు లేదు అది. నేను కొన్ని యూట్యూబ్లలో కొట్టుకొని చూసుకున్నాను. నా ఓటింగ్ అంటే నేను చేసిన పరిపాలన మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అన్న మగవాడు ఇంతవరకు లేడు. ఇంకా ఏది ఎంతవరకు పోవచ్చు దాని గురించి మనం అదొకటి ఆలోచించాలి. ఎవరు గెలవచ్చు అంటారు ఎలక్షన్లో? వైనాట్ అంటే 150 పైనే రావచ్చు జగన్ గారికి. ఇంతమంది కలిసి వచ్చినా కానీ ఏమీ ఉపయోగం లేదు. 150 పైనే, 175 175 అన్నాడు. మినిమం మ్యాక్సిమం 175 వస్తుంది. 150 కంటే తగ్గేది 170కి తగ్గదు. 150 నుంచి 170లో మధ్యలో తగ్గదు. ఎంత ఎందుకున్నా కానీ 1-2 ఉంటుంది. 1-2 పోతే మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ ప్రభుత్వం గ్యారెంటీగా ఫామ్ చేసేది మళ్ళీ వైఎస్ జగన్ గారే. 150 పైనే, 175 175 అన్నాడు. మినిమం మ్యాక్సిమం 175 వస్తుంది. 150 కంటే తగ్గేది 170కి తగ్గదు. 150 నుంచి 170లో మధ్యలో తగ్గదు. ఎంత ఎందుకున్నా కానీ 1-2 ఉంటుంది. 1-2 పోతే మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ ప్రభుత్వం గ్యారెంటీగా ఫామ్ చేసేది మళ్ళీ వైఎస్ జగన్ గారే.